మనము ముఖ్యమైన సభ్యులంతా గమనించాలి. మనిషి కూడా నేర్చుకోవడం ఖచ్చితంగా అవసరం అనేది ఒక మహిళగా ఇప్పుడు ఎట్లయినా మనం ఉన్నాం, కానీ అసలు విషయంలో మనం లేవు. అంటే రాజకీయాల్లో లేవు, మీ కుటుంబాల్లో మీ మీద 4 ఎకరాలు చేసిన మొగలు లేరు. ఎక్కడ చూసినా తల్లి అయినాక కూడా ఆ తల్లికి రక్షణ లేదు. ఒక వయసుకు వచ్చినాక కూడా తల్లికి రక్షణ లేదు, పిల్లకు రక్షణ లేదు, మధ్య మీకు రక్షణ లేదు. ఎందుకు రక్షణ లేదు అంటే సమాజంలో మనము చిన్న చూపులో ఉన్నాం, రెండో ప్రవర్తనలో ఉన్నాం. చిన్న చూపు అంటే ఏంటి? మన చిన్నప్పుడే పుట్టగానే కొద్ది రోజులకే నడుస్తుంటే ఒక గిన్నె కడతారమ్మంటారు తల్లి. పోరాడికి చెప్పే పిల్లోడికి చెప్తే పిల్లోడు ఏం చేస్తాడు, నేను మగోడిని నేను ఎందుకు అడుగుతా అంటారు. పిల్లలు కూడా చందరు. అదైతే ఉంది, ఉందా ముచ్చట? అట్లా అంటే సమాజంలో మనం ఎంత పడున్నాం, మనం ఎందుకు ముందుకు రావద్దు అనేది మనం ఆలోచించడం లేదు. అది ఇంతే, మేము ఇట్లనే ఉంటాం, ఆడవాళ్ళు ఇట్లనే ఉండాలా అనేది మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మనం బతుకుతున్నప్పుడు కొంచెమైనా ఒక మంచి కోసం పనిచేయాలి. మంచి కోసం పనిచేసినప్పుడు ఆ తృప్తి వేరే ఉంటుంది. మేము ప్రగతిశీల మహిళా సంఘంలో నేను ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పటి సంది కూడా సంఘం బ్యాగ్ వేసుకొని నేను పంచాలు పోయినప్పుడు అప్పుడు కొంతమంది పెద్ద పెద్ద హీరోలు లాంటి వాళ్ళు వీళ్ళేంది బ్యాగ్ వేసుకో రోడ్ల మీద తిరుగుతారు అనేవారు. వాళ్ళే మన దగ్గరికి పంచాయతీలకు వచ్చారు. ఇప్పుడు నేను వాళ్ళందరి కుటుంబాల్లో పంచాయతీలు చేసిన మాట్లాడడం వల్ల సమస్యలు తీర్చడం. ఎందుకు అంటే ఇప్పుడు అట్లా తయారవ్వడం నేర్చుకోవాలి. నేను కూడా ఇట్లా మైక్ పట్టుకోవాలంటే బాధ వేసుకొని మైక్ పట్టుకున్నాను. నాకు భయం, నేను మాట్లాడలేదు. మన వాళ్ళందరూ అదే చేస్తారు కదా, మాట్లాడా అంటారు. అందుకనే ఎవరికి జ్వరం వస్తే, ఇప్పుడు నీకు జ్వరం వస్తే ఎవరు వేసుకోవాలి? మనకు జ్వరం వస్తే మనమే కదా, మనం ఒకటే వేసుకోడు కదా. నేను వేసుకుంటూ పోయే నీ ఎందుకు అనడు కదా, అక్కడ అనరు. సమాజంలో కూడా బయటకు వెళ్ళాలంటే కూడా భర్త పర్మిషన్ కావాలి. మీకు అందరికి ఎటు పోవాలన్నా, ప్రతి దగ్గరికి పోవాలన్నా పర్మిషన్ లేదు, పోనీయదు. మరి దాన్ని మనం ఆలోచించి మనం చేసే పని మంచిదైనప్పుడు ఖచ్చితంగా నేను పోతా అని చెప్పి పోవాలి, ఒప్పించాలి భర్తని కూడా. మన భర్తలకు వ్యతిరేకలం కాదు, అందరం కూడా ఒకటే. కానీ ఈ రోజున్న పరిస్థితి
భక్తులకు తయారైపోయింది. ప్రతి ఒక్క అక్క పూజలు చేస్తుంటది. ఒక అక్క దానం కట్టుకుంటే ఉన్న అక్కలందరూ కాళ్ళు నల్లదానం కట్టుకుంటున్నారు. దాంతో ఏమన్నా వస్తుందా అని నేను ఇద్దరు ముగ్గురు అడిగిన. దాంతో ఏముంది అక్క, ఏమన్నా ఉందా దాంట్లో చెప్పండి మరి ఆలోచిస్తాం మేము కూడా. అంటే ఏమో అందరు కట్టుకున్నాం మేము కట్టుకున్నాం అంటున్నాం. అదా సమాధానం? సమాజంలో మనం ఉన్నప్పుడు ఎందుకు ఏంటి అనేది ఆలోచించాలి కదా. ఆడవాళ్ళం అయినప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నాం తప్ప ఇటువైపు వెళ్ళిపోతలేదు. ఒక మంచి పని కావాలంటే మనం ఇటువైపు వెళ్ళడం లేదు. అందుకనే పూజలు అనేది మనమే చేయాల్సిన అవసరం లేదు, మన మొగలు కూడా చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం POW మహిళా హక్కుల కోసం మహిళల పైన ప్రపంచంలో ఇవాళ పెద్ద దేశం మనది. చైనా తర్వాత మన దేశం జనాభా 140 కోట్లు. అందులో ఎక్కువ శాతం మహిళలు. ఈ మహిళలు అనేక సమస్యల నుంచి బాధపడతా ఉన్నారు. సనాతన ధర్మం అనే పేరు మీద లేదు, పురాణాల పేరు మీద మనల్ని పుట్టి నరి 4 గోళ్ల మధ్యనే వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. బిడ్డగా ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉండదు. ఈ మధ్య మీరు యూట్యూబ్లో కానీ అట్లాగే వాట్సాప్లో కానీ మన పిల్లలు రీల్స్ చేసేదాన్ని చూస్తున్నారు. ఎట్లా తయారైందంటే పిల్లలకు రక్షణ లేకుండా మన పిల్లలు అడుగుతూ చెప్తారు, గాంధీ ఏం చెప్పిండు? గాంధీ ఏం చెప్పిండంటే మహిళ రాత్రి 12 గంటలకు స్వేచ్ఛగా రోడ్డు మీద ఉండగలిగితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని అని చెప్పారు. మనం ఎవరన్నా పోగలుగుతామా? రాత్రి నాకు వద్దు, పగలు కూడా మనం ఒంటరిగా పోలేని స్థితి ఈ దేశంలో ఉంది. అంటే మాట్లాడితే మేము మహిళల్ని రక్షిస్తాం, మహిళల్ని కాపాడతాం అని చెప్పేసి నాయకులందరూ మాట్లాడతారు. మన మోడీ ఎవరన్నా మన దేశ ప్రధాని. ఆ దేశ ప్రధాని ఏమన్నాడంటే బేటీ బచావ్ బేటీకు పడావ్ అంటే ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి అని మన ప్రధానమంత్రి మాట్లాడిండు. అంటే ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆడపిల్ల అని చెప్పి తెలిస్తే కడుపులే చంపేసే స్థితి మనం చూస్తా ఉన్నాం. అబార్షన్ కూడా చేపిస్తాం. రేపు అమ్మాయిని చదివించలేము, కట్న కానుకలు ఇచ్చి పెళ్లిని చేయలేము, భారం అవుతుంది అని చెప్పి మనం చూస్తున్న పరిస్థితి.